ప్రియాంకస్ మీడియా. నేను మీ ప్రియాంక. ఊరంతా జరుపుకునే పండుగ. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవస్తులకు ఊరంతా ఘనంగా వైభోగంగా కూడా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పండుగకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక పవిత్రమైన ప్లేస్లో గ్రామ దేవతలను చెక్కలతో తయారు చేసి ఆ గ్రామ దేవతలను కిల్లా రఘునాథ్ ఆలయం వద్ద నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఆలయాల్లో ప్రతిష్ఠిస్తారు. ప్రతి సంవత్సరం ఇది తంతుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ ఊర పండుగకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. వర్షాకాలం ప్రారంభం అవ్వగానే ఊర్లో వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే ఈ వర్షాలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఊర్లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పచ్చదనంతో ఊరంతా నిండాలని ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఇటు బోనాలు అటు ఊర పండుగ నిజామాబాద్ నగరంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం రోజునే, ప్రధానంగా ఆషాఢ మాసంలో వచ్చే ఒక ఆదివారం రోజునే ఈ యొక్క ఊర పండుగను ఊరంతా జరుపుకుంటారు. అంటే మనం వేరే పండుగలను చూసుకున్నట్టయితే కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా జరుపుకుంటారు. సో బోనాలను చూసుకున్నట్టయితే ఒకసారి ఒక ప్రాంతంలో, ఇంకోసారి ఇంకో ప్రాంతంలో ఉంటుంది. కానీ ఊర పండుగ మాత్రం అట్లా కాదు. సో ఊర పండుగని ఊరంతా ఒకే చోటుకు వచ్చి జరుపుకునేటటువంటి పండుగ. ఘట్టాల్లో అమ్మవారి విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. రఘునాథ్ ఆలయం నుంచి కూడా అక్కడ ఒక గద్దె ఉంటుంది. ఆ గద్దెలో ఈ యొక్క అమ్మవార్ల విగ్రహాలను ఉంచుతారు, చెక్క విగ్రహాలను. అక్కడి నుంచి ఊరేగింపుగా పెద్ద బజార్ మీదుగా కూడా ఆర్య సమాజ్, ఆ తర్వాత ఆ యొక్క మార్గం గుండా ఈ యొక్క ఊర పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఘట్టాల ఊరేగింపు తొట్టెల కింద నుంచి కొందరు వెళ్తూ ఉంటారు. తొట్టెల కింద నుంచి వెళ్ళినట్లయితే వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తీరిపోతాయనేసి కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఇంత ప్రత్యేకమైన ఊర పండుగకు ఈ పండుగను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. రోడ్ల పైన 4 దిక్కుల, అంటే మనకి ఏదైతే చౌరస్తా ఏరియా ఉంటుందో అక్కడ జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారు. కోళ్ళు, మేకలు ఇట్లా. అంటే మాకు ఈ సంవత్సరం మంచి జరగాలంతా మంచి ఉండాలనేసి కొందరు కోస్తూ ఉంటారు. ఇక ఇంకొందరు ఏవైనా మొక్కులు, అంటే లాస్ట్ ఇయర్ ఏవైనా మొక్కులు మొక్కుకొని అవి నెరవేరినట్టయితే ఈ సంవత్సరం కోని కోస్తా అన్నట్టు కూడా కొందరు మొక్కుకుంటూ ఉంటారు. సో ఇట్లా జంతు బలులు ఇచ్చి కూడా ఊరంతా జరుపుకునేటటువంటి పండగ. అది కూడా ఊరంతా రోడ్డు పైకి వచ్చేసి చాలా డాన్సులు చేస్తూ, చిందులు వేస్తూ, ఆటపాటలతో గ్రామ దేవతలను ఊరేగిస్తూ ఉంటారు. సో 100 ఏళ్ల చరిత్ర మాత్రం ఈ పండుగకు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 ఏళ్ల కిందట ఈ యొక్క పండుగను ప్రారంభించి ఒక్క సంవత్సరం కూడా పడగొట్టకుండా, అంటే కరోనా టైంలో మాత్రం ఒక్కసారి ఆగిపోయింది, పండుగను నిర్వహించలేదు. ఆ తర్వాత ఈ పండుగను ఇంకా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే 100 ఏళ్ళుగా ఒక పండుగను జరుపుకోవడం ఈ ఊరి ఆచారం, ఈ ఊరి ప్రత్యేకత. సో ఈ యొక్క గ్రామ దేవతలను చాలా పవిత్రంగా తయారు చేసి ఆలయాల్లో ప్రతిష్ఠించేందుకు ఇదంతా తంతు జరుగుతోంది. అయితే ఈ తంతులో ముఖ్యంగా ఏంటంటే బండారుని పోస్తూ ఉంటారు. అంటే ఊరంతా బండారు జల్లుతారు. వేరే ఊళ్ళల్లో నుంచి ఇక్కడికి రావాలంటే, ఇక్కడ నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళాలంటే కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఊళ్ళో బండారు చల్లారు కాబట్టి రావాలా వద్దా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ ఊర పండుగను చూడడానికి ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఊర పండుగ యొక్క ప్రత్యేకతను చూసి కూడా మురిసిపోతూ ఉంటారు. అసలు ఎందుకంటే ఇంతమంది ఒక రోడ్లపైకి వచ్చి భూమిగూడి అందరూ కలిసి ఐక్యంగా జరుపుకునేటటువంటి పండగ. అలాగే దేవుళ్ళను మొక్కడానికి కూడా, యొక్క అమ్మవార్లను దర్శించుకోవడానికి కూడా అందరూ తాపత్రయపడతా ఉంటారు, పోటీ పడతా ఉంటారు. సో అమ్మవార్లను చూడడానికి, అమ్మవార్లను దర్శించుకోవడానికి కూడా చాలా ఇష్టపడతా ఉంటారు. అందుకే మనం ఎక్కడ చూసినా కానీ నిజామాబాద్ నగర వీధులన్నీ ఈ యొక్క ఊర పండుగ రోజున సందడిగా మారుతాయి. సో ఆ సందడంతా కూడా ఈ యొక్క పండుగ రూపంలో ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ యొక్క ఊర పండుగ, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దాం, ఎప్పుడెప్పుడు కోడిని కోసుకుందాం అన్నట్టు ఇట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు.
సో ఈ పండగ అయితే చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎక్కడ లేని విధంగా ఈ యొక్క ఊర పండగ గ్రామ దేవతలను ప్రతిష్ఠించే పండగ చాలా అంగరంగ వైభవంగా ప్రత్యేకంగా అయితే నిర్వహిస్తున్నారు నిజామాబాద్ నగరంలో. నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి ఈ ఊర పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నిజామాబాద్లో ప్రతి హిందువు కూడా కులాలకు అతీతంగా హృదయపూర్వకంగా ఉత్సాహంగా పాల్గొనేటటువంటి ఈ ఊర పండుగలో జిల్లా మేరు సంఘం, నగర మేరు సంఘం నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ దేవతల్ని కూడా నగర ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంచే విధంగా ఉండాలని చెప్పేసి ఆ గ్రామ దేవతల్ని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా పిల్లలు, వృద్ధులు అందరూ కూడా వయసు పరిమితి లేకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మళ్ళొకసారి ఈ ఆషాఢంలో జరుపుకునే ఊర పండుగకు నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా జిల్లాలోని మేరు కులస్తులందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భవానీ. జై భవానీ. ఈ ఊర పండుగ అనేది మహంకాళి ఇంతకు ముందు పాత తరంలో ప్లేగ్ అనే వ్యాధి ఉంటుంటే దాన్ని నివారించడానికి అప్పటి సైనికులు ఉజ్జయినిలో ఉన్నటువంటి మహంకాళి అమ్మగారిని సికింద్రాబాద్లో తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఊరు కూడా ఈ మా ఊరు పండుగ కానీ పెద్ద పండుగ కానీ ప్రతి గ్రామంలో జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో, సికింద్రాబాద్లో అయితే మహంకాళి అమ్మగారికి, ఇక్కడ నిజామాబాద్లో కానీ గ్రామాలలో కానీ గ్రామ దేవతలకు పోసమ్మ, మైసమ్మ ఇలాంటి దేవతలకు, గ్రామ దేవతలకు ఊరేగింపులు, మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా ఈ బోనం అనేది ఒకటి బోధం లాంటిది. అమ్మవారు ఎప్పుడైతే సొంత ఇంటికి పుట్టింటికి వెళ్తుందనే భావనతోని పోయేటప్పుడు పబ్లిక్ మొత్తం పూర్తిగా ఇంటికి వచ్చిందనే ఆనందంతో భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ భోజనాలకు ముందు అమ్మవారి కంటే ముందు పోతురాజు ఉంటాడు. పోతురాజు అనేది అమ్మవారికి అన్నగారు అవుతాడు. ఆ అన్నగారి కనుసన్నలను పూర్తిగా అమ్మవారు జరుగుతుంది. దీంట్లో సరి అనేది ముఖ్యమైన భాగము. సరి అనే దాన్ని ఒకటి జడితిచ్చిన బలి ఇచ్చినటువంటి వాటిని తీసుకొని వాటిని ఆ గట్క వేసి, జొన్న గట్క వేసి, పసుపు వేసి ముఖ్యంగా మిగతా సరి అనేది తయారు చేస్తారు. దాన్ని ఆ విధంగా తయారు చేసినట్టు దాన్ని సరిదాన్ని తీసుకోవడంలో పైన పడితే కూడా దాని శుభప్రదమని చాలామంది ఎగబడుతూ ఉంటారు. ఈ విధంగా సరి అనేది జరుగుతూ ఉంటుంది. బోనం అనేది ఒక బెల్లము, పాశము, అన్నము, పాలు నైవేద్యంతో ఒక కుండలో పెట్టుకొని దాని మీద ఇంకో కుండ పెట్టి దాని మీద ఒక దీపం పెడితే వాడుతారు. ఆ దీపం ఉద్దేశం ఏంటంటే ఇంత పూర్వం అయితే మబ్బున్నాయి అంటే మేకోజామునే వెళ్ళేవారు. అప్పుడు చీకట్లో ఉంటుండే, ఇప్పుడు వెలుతురు ఉండకపోతుండే. ఆ వెలుతురులో అమ్మవారిని దర్శించుకునేవారు. అప్పటి దేదీప్యంగా మానంగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంటాయి. ఈ సుమారుగా నిజామాబాద్లో ఇందూరు పట్టణంలో 500 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారి ఈ అలంకరణ ఊరేగింపులు జరుగుతూ ఉన్నవి. జై మేరు. ఈరోజు ఇందూరు నగరంకి అతి ఉత్సాహంతో ఉన్నటువంటి మన యొక్క ఊర పండగ. ఈ ఊర పండగ ఇందూరు నగరానికే ఎంతో శోభనిచ్చే పండగ. ఈ పండగ భిన్నత్వంలో ఏకత్వము. హిందువులంటేనే ఒక ఏకత్వం కావడానికి ఈ పండగను పురాతనం నుంచి మన యొక్క పూర్వీకులు సనాతనం నుంచి 1000 సంవత్సరాల నుంచి ఈ పండగను అతి ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదొక మార్గము. ఇది జ్యేష్ఠ మాసంలో జరిగే పండగను ప్రతి ఒక్క హిందూ ఎంతో ఈ ఉత్సాహంతో పాడి పంటల గురించి ఉత్సాహంగా జరుపుకోవడానికి ఈ పండగ పెద్దలు నిర్ణయించిండ్రు. ఆషాఢ మాసం సందర్భంగా వచ్చేటటువంటి గ్రామ దేవతల పూజోత్సవాన్ని నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో జరుపుకుంటూ ఉన్నారు. ఈ పండుగను జరుపుకోవడానికి పూర్వకాలంలో దాదాపు 200 సంవత్సరాల క్రింద ప్లేగు వ్యాధి ద్వారా అనేక మంది ప్రజలు అకాల మరణం చెందుతున్న సందర్భంలో మిలిటరీ వ్యవస్థ అందరూ కూడా ఉజ్జయిని మహాదేవిని పూజించడానికి ఆ అమ్మవారిని కోరుకున్న ధర్మిలా ఇక్కడ ఉన్నటువంటి ప్లేగు వ్యాధి నయం కావడం వల్ల అప్పటి నుండి ఈ ఊర పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ గ్రామ దేవతల ద్వారా దుష్టశక్తులన్నీ కూడా పారద్రోలే విధంగా ఈ ఉత్సాహాన్ని ఘనంగా జరుపుకోవడం నిజామాబాద్ నగరమే కాదు రాష్ట్రంలోని బోనాల పండుగ పేరుతోటి
హైదరాబాద్లో కూడా అత్యుత్సాహంతో ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతూ ఉంది. గ్రామ దేవతలకు ఒకటే కోరుకుంటున్న ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పిస్తూ ఈ కాలంలో వచ్చేటటువంటి రోగాలన్నీ కూడా నయం చేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ దేవి వారికి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ జై భవానీ. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక.